హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కృష్ణుడు రాధకి ఒక మాట చెబుతాడు ఫ్రెండ్స్. ఏంటో తెలుసా? ఏ బంధాలైనా మనం కావాలనుకుంటే సరిపోదు, మన ఎదురోళ్ళు కూడా కావాలనుకోవాలి. బంధాలు కావాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఒక మెట్టు దిగి రావాలి. ఒక మెట్టు దిగినందువల్ల అసలు ఏం మనం పేరు పడిపోదు, మనకి ఇమేజ్ తగ్గిపోదు, ఇంకా బంధం బలపడిద్ది. ఇంకొకటి ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నేటి కాలంలో విచిత్రంగా ఉన్నారు మనుషులు తెలుసా? అవసరం అయిందనుకో పడి పడి మన చుట్టూ తిరిగి నువ్వు తప్ప నిడిచి ప్రపంచంలో ఎవ్వరు లేరన్నట్టు మాట్లాడతారు. వాళ్ళ అవసరం గడిచిందనుకో పక్కన మనం వెళ్తున్నా కానీ అరే పలానప్పుడు మనకి హెల్ప్ చేసింది కదా, పలానప్పుడు మనకి హెల్ప్ చేసి అస్సలు గుర్తురాదు ఫ్రెండ్స్. ఇంత విచిత్రంగా తయారైంది సమాజం ఇప్పుడు. ఇవన్నీ చూస్తుంటే అసలు మనం ఎందుకు బతుకుతున్నామా, మనం భూమి మీదే బతుకుతున్నామా అని ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటున్నానో తెలుసా? చిన్న హెల్ప్ చేస్తే మనం మనిషి చచ్చిపోయిందాకా గుర్తుంచుకోవాలంట, చచ్చిపోయిందాకా. కానీ నేటి కాలంలో ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఇట్లా ఉండారు. ఈ జీవితం, ఈ బంధాలు, ఇట్లా టెంపరవరీ బ్రతుకులు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? మనం ఈ భూమి మీద కొన్ని రోజులే బతుకుంటాం, పర్మనెంట్గా పైన ఉండేది. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం పెద్ద మూట మోసుకెళ్తాము. ఏంటో తెలుసా? మనం ఈ భూమి మీద చేసిన పాపపుణ్యాలు ఖచ్చితంగా ప్రతి మనిషి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మోసుకెళ్తాం. అందుకే ఫ్రెండ్స్ ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా ఆశ తూసి మాట్లాడతాం చాలా అవసరం ఫ్రెండ్స్. నేటి కాలంలో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని గౌరవిస్తలేదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏ బంధాన్నైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకొని మనసు గాయపరుస్తున్నారు. నాశనానికే కానీ అది మంచికి కాదు ఫ్రెండ్స్. కొంతమందిని నేను అంటున్నా, అందరికీ రోసం రావచ్చు, అందరికీ రాకూడదు. ఎందుకంటే అందరూ అలా లేరు, కొంతమందే ఉన్నారు. బంధాలను ప్రేమించండి ఫ్రెండ్స్, బంధాలకు విలువ ఇవ్వండి. మంచి మర్యాద మనం అన్నీ భూమి మీద తీర్చుకొని రమ్మని దేవుడు మనల్ని పంపాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఎట్లా పడితే అట్లా పనులు చేసి అరాస్కాలు, అన్యాయాలు చేస్తే ఫ్రెండ్ రేపొద్దున చచ్చినాక అది పర్మనెంట్గా ఉండేది. ఇది కొన్ని రోజులే, 40, 30, 50. కానీ పైన ఎప్పటికీ ఇది ఆలోచించి ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా చేయండి ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? నేను అందరికీ చెప్పే అంతటి దాన్ని కాదు, నాకు కొన్ని తెలుస్తున్నాయి, నేను మారుతున్నా. దాని గురించి నేను మీకు చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నా. మనకు తెలిసినది నలుగురికి చెప్పటం మంచి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ.